త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి, ఏ హీరోతో ఉండబోతుంది, చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఉండే ట్విస్టులని ఆ తర్వాతి సినిమా విషయంలో చూపిస్తున్నారు మాటల మాంత్రికుడు. నిన్నటి వరకు ఓ హీరో అన్నారు, ఇప్పుడేమో కాదు కాదు మరో హీరో అంటున్నారు, మధ్యలో మరో హీరో నేనంటున్నారు. అసలు ఇంతకీ త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో? గుంటూరు కారం తర్వాత మరోసారి త్రివిక్రమ్ కు లాంగ్ బ్రేక్ తప్పలేదు. అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు అది మొదలవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే కనిపిస్తుంది. ఆ ప్లేస్ లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి అలా వైకుంఠాపురంలో తర్వాత త్రివిక్రమ్ అనౌన్స్ చేసిన సినిమా ఎన్టీఆర్ తోనే. హీరోలను రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్ అరవింద సమేత తర్వాత బన్నీతో అలా వైకుంఠపురంలో చేశారు. ఆ తర్వాత మరోసారి తారక్ తోనే సినిమా ప్రకటించారు. కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి మహేష్ మధ్యలో వచ్చేశారు. ఆయనతో గుంటూరు కారం చేశారు గురూజీ. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ రేస్లోకి వచ్చారు. పుష్ప 2 విడుదలకు ముందే అల్లు అర్జున్ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్. మైథాలజీ నేపథ్యంలో ఈ సినిమా రానుందన్నారు నిర్మాత నాగవంశి. కానీ అట్లీ సినిమా వైపు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇవే నిజమయ్యాయి. ఇదే సినిమాను ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగవంశి కూడా కార్తికేయ స్వామిపై ఓ ట్వీట్ విసారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమే కాదు, రామ్ చరణ్ తోనూ త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారని తెలుస్తోంది. దాంతో పాటే తారక్ మైథాలజికల్ ప్రాజెక్ట్ ఉంది. ప్రస్తుతం పెద్దితో పాటు సుకుమార్ సినిమాలకు కమిట్ అయ్యారు రామ్ చరణ్. అలాగే ప్రశాంత్ నీల్ డ్రాగన్, దేవరా 2తో బిజీగా ఉన్నారు తారక్. మరి వీళ్ళలో ఎవరు గురూజీతో ముందు పనిచేస్తారనేదే కాలమే నిర్ణయిస్తోంది.